బాగుందమ్మా, కాకపోతే ఇది కొంచెం ఇక్కడ దాకా డెప్త్ వచ్చి ఇక్కడ దాకా డిస్టెన్స్ వచ్చి కొంచెం పెద్దగా గుబురుగా పెడితే బాగుండేది కదా. మీరు ఇచ్చే బడ్జెట్ పెట్టి అదే ఎక్కువ మేడం, ఎన్నో చెప్తారు. వెళ్ళి అది టేబుల్స్ కొంచెం ప్లీజ్ నీట్గా. ఓకే మేడం. నాకు మాత్రం ఆఫీస్ వాళ్ళు ఇస్తున్నారా బడ్జెట్? ప్యాకెట్ మనీ వేయించుకొని చేయాల్సి వస్తుంది క్రిస్మస్. ఏ ఆఫీస్లో అయినా క్రిస్మస్ ట్రీ అనేది ఉంటుంది. సైజ్ ఇంతైనా 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 దానికి కంపారిజన్ చేసుకొని ఇంతున్న సైజుని ఇంత చేసి ఇంత చేయడం ఒక ఎత్త, స్పేస్ సేవింగ్ అని ఇట్లా చేయడం ఒక ఎత్త. ఐడియా చాలా కొత్తగా ఉంది, మాకు వినూత్నంగా ఉంది. హాయ్, నేను ఈ ఆఫీస్కి మేనేజర్. వీళ్ళందరినీ మేనేజ్ చేస్తూ ఉంటారు. క్రిస్మస్ మీ అందరికీ ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ బీయింగ్ అ మదర్ ఆఫ్ 2 kids at home, being a only wife of naughty husband at home, and being the manager of this notorious employees in the office, నాకు మాత్రం రకరకాలుగా ఉంది. మా ఆఫీస్లో ఉంటారండి ఆడి ముత్యాలే. అసలు నా కర్మ కొద్దీ నేను ఈ ఆఫీస్కి మేనేజర్ అయ్యి, దట్టు హ్యూమన్ రిసోర్సెస్ విభాగంలో ఉండి, దట్టు ఇట్లాంటి సీక్రెట్స్ ఆన్సర్లు, ఎథనిక్ డేలు, న్యూ ఇయర్ డేలు, ఆ డేలు ఈ డేలు ఆడించవలసిన దుస్థితి రావడం నిజంగా చాలా దౌర్భాగ్యం. ఏంటి రెడ్ కలర్ షర్ట్ లో అలా వస్తున్నాడు? భలేసారండి సింబాలిక్ గా శాంటా డ్రెస్. ఇండియన్ ఎథనిక్ మిక్సింగ్ ఫ్యూజన్ ఇలా అంటున్నారు. సీక్రెట్ గా నా లవర్ కి లెటర్ రాద్దాం అనుకున్నాను. ఎలా గిఫ్ట్? సీక్రెట్ గా మీ లవర్ కి లెటర్ రాస్తా. అదే ఎవరికి తెలియకూడదు, మీరే చేయాలి పని. నేనా? ఓకే, వెరీ క్రియేటివ్. థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళు చాలా అప్పుడప్పుడు పని కూడా చేస్తూ ఉంటాడు, ఇంకా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి ఆటగాడే. సీక్రెట్ గా రాస్తాడట వాళ్ళ ఎవరికి లెటర్. ఈ ఆఫీస్లో అబ్బాయి ఉన్నాడు, ఉంటాడు, ఉండబోతాడు. ఆఫీస్లో వచ్చిన ప్రతి అమ్మాయి వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. దానికి హైక్ వచ్చి అది మేనేజర్ అయిపోతుంది, సాటి మేనేజర్ని పెళ్లి చేసుకుంటుంది, అది ఎదిగిపోతుంది, దానికి పిల్లలు పుడతారు. మరి ఈయన మాత్రం నిరంతర ప్రేమికుడు, ట్రై చేస్తూనే ఉంటాడట. సీక్రెట్ శాంటా అంటే ఏంటి? తోటి వారిని ఎంకరేజ్ చేయడం కోసం ఒకలాంటి గేము ఆడతారు. ఆ తర్వాత మంచి మంచి గిఫ్ట్లు ఇస్తారు. ఇట్స్ అ మోటివేషనల్ థింగ్. లవ్ లెటర్ రాస్తాట. డిజాస్టర్ అది, దాని సీక్రెట్ శాంటా గేమ్ అనరు, గిఫ్ట్ కాదు అది, డిజాస్టర్. పని తప్పితే అన్నీ చేస్తారు వీళ్ళు, పైగా ప్రతిదానికి హైతో కంపారిజన్. మీరేం చేశారు, మీరు కంపెనీ ఏమన్నా నాదా, మీరు ఎలాగో నాది అంతే. చిచ్చి, ప్రతిదానికి హైక్లతో. ఇంకెవరో వస్తుంది. రా నాయనా రా. ఏంటండి సునైనా గారు, కింద పెట్టాల్సిన క్రిస్మస్ చెట్టుని తీసుకెళ్ళాలి పైన పెట్టేశారు. అయినా ఈ హైక్లు ఇచ్చి కుక్క బిస్కెట్ లాగా మా మీద విసిరిస్తారు కదా, అలాగే ఇటు చేసి ఇలా చేశారనమాట. ఏదో మీ అంత టాలెంట్ లేకపోయినా కొద్ది గొప్ప ఉంటుంది. ఆయన భలే చేశారులేండి. అదే భలే చేశారా? ఆ నవ్వు చూసారా? లోపల కర్కసంగా 100 తిట్లు తిడుతూ, బయటికి మాత్రం హాహాహా అని. బిస్కెట్లు వేసామంట, బిస్కెట్లు. మరి వీళ్ళు ఏమన్నా పెద్ద పని చేసేస్తున్నారా? కొత్త కొత్త కోడింగ్ని కనుక్కుంటున్నారా? కొత్త కొత్త డెవలప్మెంట్ చేస్తున్నారా? ఎప్పటికీ అవ్వండి వీళ్ళ పనులు. నిజంగా మాన్యువల్గా సిస్టమ్ కంప్యూటర్ అనేది లేకుండా పుస్తకాల్లో మాన్యువల్గా కోడింగ్లు రాసినా కూడా ప్రాజెక్టులు అయిపోతాయి. కానీ వీళ్ళకి ఇచ్చే అరా కొర ఇది కూడా అసలు టైంకి చేయరు. వీడు 365 డేస్లో 452 రీజన్స్ చెప్తారు. ఒంట్లో బాగాలేదు, వీళ్ళ నానమ్మల్ని అమ్మమ్మల్ని అయితే ఎన్ని వేల కోట్ల సార్లు చంపుతారు వీళ్ళు. నిజంగానే దానికి లీవ్ కావాలి, దీనికి లీవ్ కావాలి. అక్కడ వేరియంట్ మార్కెట్లో ఇలా దిగిందో చాలు ఫస్ట్ వీళ్ళకి వచ్చేస్తుంది. దానికోసం వీళ్ళకి లీవులు కావాలి. పైగా హైకులు మాత్రం పూర్తిగా ఉండాలి. వీడు చేసే పావుల పనికి మినిమం 15-20% తక్కువ కాకుండా హైకులు ఉండాలి. మాకేమున్నాయి వెనకాల? నిధులు ఏమన్నా దాచిపెట్టామా? ఒకవేళ దాచిపెట్టి తప్పినా అది ఏ పనికొచ్చే వాళ్ళకో వాడతాం, కానీ ఇట్లాంటి వాళ్ళకు వాడతామా? హలో, వాళ్ళకు కావాల్సిందే, కానీ నా కూడా విని సావరు. 3 లేయర్ కేకులు కావాలట.
లేయర్లుగా నా స్కిన్లో ఉన్న రక్తాన్ని కూడా రక్తపింజారులాగా పీల్చేసిన నా పిల్లలకి ఇప్పుడు లేయర్ కేక్, నో కాంప్రమైజ్ ఇన్ దిస్. వీళ్ళు న్యూ ఇయర్ ఆడతారు, క్రిస్మస్ ఆడతారు, ఉగాది ఆడతారు, ఎథనిక్ డేలని అవి ఆడతారు, దసరాలు అంటారు, దీపావళి అంటారు. వాళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచేసుకున్నారు. నేనేమో వెర్రి బాబుజాల్లాగా ఇట్లా ఆఫీస్లో కూడా ఇదిగో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇవి అవి చేయాలి, ఇంట్లో కూడా చేయాలి. ఇప్పుడు ఆ పిల్లలు ఉంటారా, ఇంకో 20 మంది పిల్లలు వస్తారు. ఆ 3 layers కేక్ని నానా రచ్చలు చేసి పీక్కొని తింటారు. మొన్ననే ఇంటికి పెయింటింగ్ వేయించాం, మొత్తం చాక్లెట్ కలర్లో అయిపోతుంది ఇల్లంతా, గోడలంతా. ఎవరిని ఏం అనడానికి కూడా ఉండదు. మన పిల్లల్ని కూడా మనం ఏం అనలేము, ఎందుకంటే పిల్లలతో పాటు ఎక్కువగా మూడ్ స్వింగ్స్ పుట్టుకొస్తున్నాయి కదా. మనం ఒక్క మాట అంటే చాలు, 5 ఏళ్ల పిల్లాడు కూడా అగాయిత్యం చేసుకోవడానికి ఏం వెనకాడు. కన్న పేగు కన్న పాసం, మరి మాట్లాడాలంటే దరిద్రం. ఏమంటాను చెప్పండి. అమ్మో ఇవే వస్తుంది ఆవేశంగా. హలో, వాట్ హ్యాపెన్? నాకు ఒక 200 రూపీస్ డియోడ్రెంట్ కొనిపెట్టి నేను వేలుగా కప్పులు కొనిపెట్టాను. వాళ్ళకి సిగరెట్స్ అంటాను ఇది అసలు. ఒక్క నిమిషం, నాకు మీ ఆవేదన అర్థమైంది. గిఫ్టింగ్ అండ్ డియోడ్రెంట్ యాజ్ అ సీక్రెట్ శాంటా ఈజ్ ఆల్సో వర్స్ట్ థింగ్ క్యాన్ ఎనీబడీ. నేను నా పాకెట్ మనీ వేసి మీకు అడిషనల్ గిఫ్ట్ ఇస్తాను, దయచేసి మనసులో పెట్టుకోకండి. ఇంకెవరికి చెప్పి మా పరువులు తీయకండి. థ్యాంక్ యూ ప్రియాంక. ఎవరండి అసలు మీ పీసినారి? వాళ్ళు మాత్రం ఫ్రీ గిఫ్ట్లు వేలు తీసుకుంటారా? 50 రూపాయల డియోడ్రెంట్లు, 16 రకాల నెయిల్ పాలిష్లు, ₹1 లిప్స్టిక్లు అని పెట్టుకుంటే కొత్త రోగాలు వస్తాయి పళ్ళి. ఇట్లాంటివి ఇస్తారా అండి? అసలు ఒక్కడికి కూడా ఆలోచించి గిఫ్ట్లు ఇద్దామన్న కామన్ సెన్స్ ఉండదండి. మళ్ళీ మోగుతారు. ఇంకెవరు ఇంటినిచ్చినావు మమ్మీ? హలో, చెప్పు. కొత్తగా ఉండాలా, చెత్తగా ఉండద్దు. ఏం కొత్తగా ఉంటుంది? నాకు తెలిసి క్రిస్మస్ అంటే మెను ఈ పాస్తాలు పిజ్జాలు కాకుండా ఈసారి పప్పన్నం, కూరన్నం, చారన్నం, పెరుగన్నం పెడతారు. చాలా కొత్తగా ఉంటుంది. మధ్యలో బూరెలు, పులిహార కూడా పెడతారు. దుంపల దగ్గర మెను కొత్తగా ఉండాలంట. గిఫ్ట్లు మినిమం 500 ఉండాలంట. ఆ వచ్చేవాళ్ళేమో 10 రూపాయల చాక్లెట్ ఇచ్చి మినిమం 500 గిఫ్ట్లు తీసుకెళ్తారు. అసలు ఎంత లాసు? ఎవ్రీ ఇయర్ ఈ సోకాల్డ్ క్రిస్మస్కి ఎంతగా మా రక్తాన్ని మేము దారబోయాలి. అర్థం కాదా వీళ్ళకి, పిల్లలకి? నాకు అర్థం కాదు. వాళ్ళ వర్షనే తప్పితే నేను చెప్తే వినరు. ఈసారి శ్రీవారు. హలో, ఏంటండి మీరు కూడా అసహ్యంగా? ఒక పని చేస్తారండి, నేను కూడా సెల్ఫ్ ఎగ్జిట్ అయిపోతా విత్ యువర్ వాయిస్. మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి. చేస్తాను, సిగ్గులుండవా అండి? ఒకటి పిలవట్లేదు అని అంటే అర్థం చేసుకోవాలి అన్న కామన్ సెన్స్ ఉండదా? సెల్ఫ్ ఇన్వైట్ చేసుకొని వాళ్ళ పెళ్ళాలను కూడా తెచ్చేసి వాళ్ళేమో ఇట్లా వస్తారండి, బాడీని సోఫాకి అతికిచ్చేసి కూర్చుంటారు అంతే. అరే, ఒకళ్ళు ఇంటికి వచ్చాము, మనం కూడా పెళ్ళిళ్ళు అయినాయి, బాధ్యతగా ఉండాలి, ఏదైనా హెల్ప్లు చేయాలి, ఏది ఉండదు. ఎందుకు చేసుకుంటారు సెల్ఫ్ ఇన్వైట్? మరి ఒకళ్ళ కొంపలకి పోవాలంటేనే 100 సార్లు ఆలోచిస్తాం. చిన్నవని పేరుంటానికి, పిలిచిన దరిద్రాలకి అన్నిటికీ వచ్చేస్తారేంటి? పిల్లలైతే ఏది తెలియదు, హాలోవీన్లు కూడా ఆడేస్తున్నారు. ఏం చెప్తాం? మనం లక్షలు ఖర్చు పెట్టి స్కూళ్ళల్లో జాయిన్ చేస్తాం, వాళ్ళు బొచ్చాలు పట్టుకొని ప్రతి ఇంటికి తిరుగుతారు. ట్రిక్ ఆర్ ప్లే అనుకుంటూ ఆ రాక్షసుల్లాగా రెడీ అయ్యి. పిల్లలు రాక్షసులు అన్న పదానికి నిర్వచనం ఏంటంటే హాలోవీన్కి వాళ్ళ డ్రెస్సులు. దానికి కూడా సపరేట్గా చేయొచ్చు, కానీ క్రిస్మస్ గోల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏం మా పాప దా చూడా సుందరికి. హాయ్ మేడం. హలో. క్రిస్మస్ ఇంటి చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. కాకపోతే క్రిస్మస్ అంటే కేక్ ఉండాలి కదా, చాక్లెట్ ఫ్లేవర్ తెప్పించండి. అండ్ డబుల్ లేయర్ ఉండాలి, అది మాత్రం మర్చిపోకండి. క్రీమ్ మాత్రం చాలా ఎక్కువగా ఉండాలి. నాకు ఒక డౌట్, చెప్పండి. మీరు ఎలాగో డైటింగ్లో ఉంటారు, 2 మెతుకులు అన్నం తింటారు, మీకెందుకండి 2 లేయర్ల క్రీమ్? జస్ట్ ఆస్కింగ్. క్రీమ్ తీసేసి కేక్ తింటానండి. డైటింగ్ అయినా మెయింటైన్ చేస్తాను, కానీ ఖచ్చితంగా కేక్ అయితే మాత్రం చూసుకోండి. ఓకేనా మ్యామ్? నైస్ థింగ్. థ్యాంక్స్. మనిషిని మోసం చేయడం అంటే ఇదే. దానికి ఒక పూట అన్నమే ఖర్చుగా క్రీములు మొత్తం తీసేసి కేకు మాత్రం తింటుందట. ఈవిడ ఇచ్చే ఒక్క ఎంప్లాయీ అండి, ప్రతి ఒక్కడు వాడు ఏదో కాన్స్ట్రిబ్యూట్ చేసేసినట్టు ఆఫీస్కి ఫీల్ అవుతారు. ఈ 1, 2, 5 ఎంప్లాయీలు ఇంత లేయర్స్ కేక్ ఉండాలి, ఇంత గిఫ్ట్లు ఉండాలి, క్రిస్మస్కి కూడా మాకు హైకులు కావాలి. ఇలా వెర్రిపోకడలు, వింత పూరికలు ఏంటి? సీక్రెట్ శాంటా అంటే ఏంటండి? వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇవ్వాలి. ఆ గిఫ్ట్లు ఏంటి? ఆ గోల్ ఏంటి? అసలు క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే 100 మందిలో 150 మంది కూడా ఆన్సర్లు చెప్పలేదు. కానీ వీళ్ళకి మాత్రం ఈ అర్థం పర్థం లేని అంటే అసలు చాలా కావాలి. చెప్తా
కప్ కేక్స్ కంపల్సరీ, కూల్ డ్రింక్స్ కూడా కంపల్సరీ. ఒక్క నిమిషం, కేక్ ఆల్రెడీ పైగా 3 లేయర్లని సెలవు ఇచ్చి చచ్చారు మీరు ఇద్దరు అక్క చెల్లెలు. అంటే కప్ కేక్ ఎందుకు కూడా మళ్ళీ కూల్ డ్రింకులు వద్దురా, ఉస్సు ఉస్సు అని ముక్కులు చేస్తున్నారు 2 నెలల నుంచి. ఏయ్ హలో, ఆ కప్పులో నన్ను వేసి కుదేయండిరా, పీడ వదిలిపోతుంది. కప్ కేకులు, చిప్సులు, పిజ్జాలు, పాస్తాలు అవసరం ఉందా లేకున్నా ఇంటిని తీసుకొని వేస్ట్ చేస్తారు. అవతల ఫుడ్ లేదని 1000 కోట్ల మంది ఏడుస్తుంటే వీళ్ళకి ఎక్కువ వేస్ట్ చేసేస్తారు. ఇట్లా ట్యాప్ కొళాయి తిప్పినట్టే నవంబర్లో మొదలైన ఆ వైరస్ ఇప్పటిదాకా ఎండే అవ్వలేదు. అయినా వీళ్ళకి కూల్ డ్రింకులు కావాలండి. పక్కన పిల్లలకి ఏదైనా కర్మగా లేదని అయితే జస్ట్ బికాస్ ఆఫ్ యూ మై చైల్డ్ ఈజ్ సఫరింగ్ అని ఇంగ్లీష్లో బాధపడతారు వాళ్ళు. ఎవడో పంపించమన్నాడు, నోరు మూసుకొని ఊరుకోవచ్చు కదా. ఛీ అబ్బో, మా మేనేజర్ ఫోన్ చేస్తున్నారేంటి? సార్ ఇప్పుడు మీ కూడా వేయండి సార్, చెప్పండి. థ్యాంక్స్. సీక్రెట్స్ అంటే ఆడతాట మా మేనేజర్. ఆ దేవుడే నాతో గేమ్స్ ఆడుతున్నప్పుడు వీళ్ళెంత, క్రిస్మస్ ఎంత, శాంటాలు ఎంత ఎంత మనం ఏదో అనుకుంటామండి. ఇంట్లో, ఆఫీస్లో, వర్క్ ప్లేస్లో, స్కూల్స్లో ఈ సో కాల్డ్ మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్న మన లాంటి వాళ్ళు అందరూ రోస్ట్ చేయబడే ఫెస్టివల్సే ఈ ఫెస్టివల్స్, ఇంక్లూడింగ్ దిస్. చేస్తానా వెళ్ళి ఆయనతో సీక్రెట్స్ అంటే ఆడించుకుంటాను. ఎంతవరకు ఇస్తాడో ఈ క్రిస్మస్ హాలిడేస్లో, ఇంకెంత నా నెత్తి మీద పిడిపెడతాడో చూద్దాం. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక మానవత్వం ఉంటే, మీరు మనుషులైతే దయచేసి ఈ వీడియోస్ వ్యూస్ పెంచండి. ఏవేవో చూస్తున్నారు, ఇవి చూడడానికి మాత్రం మీకు కళ్ళు రావు, అంతే కళ్ళు పెట్టుకొని చూడండి.